హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని దేవుణ్ణి ప్రార్థిస్తాను. ఈరోజు నేను ఒక టాపిక్ ఏంటంటే పాయసం చేయడం ఎలా. దీనికి కావాల్సిన పదార్థాలు: ముందు జీడిపప్పు తీసుకుందాము. అవి ఒలుచుకొని ఫ్రై చేసి పెట్టుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అది సిమ్లో పెట్టి చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే సేమియాను కూడా ఫ్రై చేసుకోవాలి. అది కూడా గోల్డ్ కలర్లో వచ్చేటట్టు ఫ్రై చేసుకోవాలి. మాడిపోతే మాత్రం బాగుండదు. కొంచెం నెయ్యి వేసుకొని ఫ్రై చేసుకుంటే మంచిది. ఇంకా కావాల్సిన నాకు బెల్లం. నెక్స్ట్ ఏంటంటే ఒక కళాయి తీసుకొని ఆ కళాయిలో వాటర్ పోసుకోవాలి. మనం ఎన్ని సబ్బియం తీసుకుంటామో దానికి తగినట్టు వాటర్ తీసుకోవాలి. సబ్బియం కూడా డైరెక్ట్గా వేసేయకూడదు. వేస్తే అంటుకుంటాయి. అందుకని కొంచెం వాటర్ పోసి తడుపుకొని తర్వాత వాటర్ కాగాక దాంట్లో సబ్బియం వేసుకోవాలి. సబ్బియ్యము బాగా ఉడకాలి. ఉడికాక నెక్స్ట్ ఏంటంటే సేమియా వేస్తాము. సేమియా సబ్బియ్యము బాగా ఉడకాలి. బాగా కలిపెట్టుకోవాలి. ఎందుకంటే అడుగు అంటకూడదు. అడుగు అంటితే మాడవాసన వస్తుంది. పాత రోజుల్లో పాయసము ప్రతి పుట్టినరోజుకి కానీ పెళ్లి రోజుకి కానీ ఏ పండుగ వచ్చినా ఏ ఏ సెలబ్రేషన్ వచ్చినా కానీ ముందు పాయసం చేసేవాళ్ళు. ఆ రోజుల్లో పాయసం అంటేనే చాలా అమృతం అనిపించేది. నెక్స్ట్ ఏంటంటే బెల్లం వేద్దాము. బెల్లం వేసినప్పుడు మనం సిమ్లో పెట్టుకోవాలి. ఎందుకంటే అడుగు అంటద్ది. బెల్లం బాగా కరిగిపోవాలి. మొత్తము ఉండలు ఏమి ఉండకూడదు. దాన్ని చూసుకుంటూ బాగా కలుపుకోవాలి. తర్వాత వేలకులు వేసుకోవాలి. చాలా బాగా స్మెల్ వస్తుంది. చిన్నపిల్లలకి వేలగా లోపల ఉన్న గింజలు తినిపిస్తే చాలా మంచిది. డైరెక్ట్గా తినలేరు కాబట్టి ఇట్లాంటి పాయసాలు అవన్నీ చేసినప్పుడు దాంట్లో వేసి ఇచ్చేద్దాం పిల్లలకి. ఇంకా జీడిపప్పు పాలు వేసుకోండి. ఇంకేముంది, అయిపోయింది పాయసం. సింపుల్. చాలా ఈజీగా ఉంది కదా పాయసం చేసుకోవడం. మీ ఇంట్లో కూడా పాయసం చేసుకోండి. బెల్లం పాయసం చాలా టేస్టీగా ఉంటుంది.